మాకు ఓటు వేసి గెలిపించిన 1వ వార్డు ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. వార్డు సమస్యలను దశల వారీగా పరిష్కారం చేయడానికి ధన్యవాదాలు. 1వ వార్డు ప్రజలకు మమ్మల్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈరోజు మేము తిరుగుతుంటే మన కోటమైసమ్మ దగ్గర అక్కడ రోడ్డు ప్రాబ్లం ఒకటి ఉన్నది, మోరి సమస్య ఒకటి ఉన్నది, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏదున్నా మేము మన చైర్మన్ గారిని చెప్పి ఏదున్నా మేము తొందరగా పరిష్కారం చేయగలరని కోరుతున్నాము. మా వార్డు నుంచి 1వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున కప్ప మమతా పోషయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అలాగే గెలిపించిన సందర్భంగా కృతజ్ఞతగా ప్రతి ఓటర్ను కూడా కలవడం జరిగింది. వారి సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే అన్నీ అతనికి వివరించడం జరిగింది. అతను కూడా అన్ని సానుకూలంగా చేస్తానని చెప్పడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి చెప్పి ఆ సమస్యను తీర్చుతామని తెలియజేయడం జరిగింది. మా 1వ వార్డు ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున వార్డు అధ్యక్షునిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు 1వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గారు మమతా పోచయ్య గారు ఫస్ట్ వార్డుకి రావడం జరిగింది. మరి ఫస్ట్ వార్డులో మరి ఓటర్లంతా ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతగా వారందరినీ కలవడం కోసం ఇంటింటికి మరి వెళ్ళడం జరిగింది. వారికి కృతజ్ఞతలు ఇట్లా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఓటు వేసినటువంటి ప్రతి ఇంటి ప్రతి గడపకు తొక్కి ఏ సమస్య ఉన్నా మరి మేము మీ ఎంబడి ఉంటామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఏ సమస్య ఉన్నా మనము మమతా పోచయ్యకు చెప్పుకొని ఈ వార్డును అభివృద్ధి ప్రదంలో నడిపేయడానికి మేము కంకణబద్ధులమై మీ ముందుండి వారితో సహకరించుకుంటూ మరి మనము మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ చెప్పి వారి సమస్యను మనం చెప్పుకొని సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ.